మొత్తం రీయింబర్స్ చేయాలనా? ఏం శిక్ష చేయాలి నీకు? మళ్ళీ అయిపోయిందా? ఇది అఫిడవిట్ ఎమ్మెల్యేది 2023 4 నెలల తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల అఫిడవిట్. ఇదే ప్రవీణ్ కుమార్ గారిది. దాంట్లో ఏం చెప్పిండు? మళ్ళా ఆసిఫ్ నగర్ కాగజ్ నగర్ జిల్లాల అయిపోయింది. మళ్ళీ సంతోష్ నగర్, అలంపూరు నేను చెప్పిన 1333 272 పార్ట్ నెంబర్ చెప్పింది. ఇది ఆయన గొప్పతనం. ఈయన ఉద్ధరించిన ఐపీఎస్ ఆఫీసరు మా ముఖ్యమంత్రిని, మా పార్టీని పొద్దులు లెగిస్తే కల్వకుంట్ల కుటుంబ ఆయుధంగా, ఆట వస్తువుగా ఉపయోగపడతా ఉన్నాడు. కల్వకుంట్ల కుటుంబ ఆట వస్తువుగా కాంగ్రెస్ పార్టీ మీద లేదంటే ముఖ్యమంత్రి గారి మీద వదిలిండ్రు. జాగ్రత్త సుమ. గిన్ని పెట్టుకొని నీవు సుపనాతి మాటలు మాట్లాడి నువ్వేదో శుద్ధపూసలాగా మాట్లాడితే నమ్ముతారా? ఏమనంటే నేను ఏదో ఉద్ధరించిన. ఇప్పుడు మా ప్రీతం చెప్తున్నాడు, వారికి ఆ డిపార్ట్మెంట్ మీద మంచి అవగాహన ఉంది కనుక, చైర్మన్గా పనిచేసిండ్రు కనుక చెప్తాడు. 8 సంవత్సరాలు ఒకటే డిపార్ట్మెంట్కు సెక్రటరీగా ఎట్లా పనిచేసినావు? 9 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఎట్లా పనిచేసినావు? కల్వకుంట్ల కుటుంబానికి నేను అనకూడదు, నీ స్థాయికి మంచి సోదరుని కనుక గులాంగిరి ఎక్కువ 9 సంవత్సరాలు ఎట్లుంటావా? నీకు కూడా తెలుసుగా రూల్ పొజిషను. 3 ఏళ్ళు లేదంటే 2 ఏళ్ళు కంటే మించిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. నువ్వు ఎట్లున్నావు 9 ఏళ్ళు? నీకు కల్వకుంట్ల కుటుంబానికి నేను 60 శాసనసభ్యుడిగా ఉన్నా. నేనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా నేను అదే నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఆఫీసర్గా నువ్వు కూడా కూర్చొని మాట్లాడుకున్నాం కదా రెసిడెన్షియల్ స్కూళ్ళ గురించి. గుర్తుంది కదా? 9 ఏళ్ళు ఎట్లుంటివి? వాళ్ళ దగ్గర గులాంగిరి చేయకపోతే ఎట్లుంటివి? చేస్తూ కల్వకుంట్ల కనుసైగల్లో రాజీనామా చేసి ఏదో ఉద్ధరిస్తా అన్నట్లు బీఎస్పీ పార్టీ అధ్యక్షునివై ఆ బీఎస్పీకి ఆర్థిక సహాయం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అండ్ కుటుంబము ఇలా అడ్డగోలుగా సంపాదించిన వేల కోట్ల రూపాయలు దోచిపెట్టి బీఎస్పీ వాళ్ళకి ఇస్తే ఈయన అధ్యక్షుని చేస్తే ఈయన బీఎస్పీ పార్టీని కల్వకుంట్ల కుటుంబ కాళ్ళ దగ్గర పెట్టి లోపాయికారి ఒప్పందంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా బడుగు బలహీన వర్గాల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాకుండా అడ్డుకోవడానికి కుట్రపూరిత ప్రయత్నం చేసినావు నువ్వు. వాస్తవం కాదా? అయినా కానీ నీ కుట్ర, నీ కల్వకుంట్ల కుట్ర ఏది పనిచేయకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన ఉప్పెనలాగా వచ్చిన కాంగ్రెస్ ప్రవాహంలో మీరందరూ కొట్టుకుపోయారు. నెల రోజులు కాలే ఎన్నికల్లో అయిపోయి సుపనాథి మాటలు ఇంత పొడుగు మాట్లాడుతీవి. ఆ ఏనుగు గుర్తులో ఉండి ఏనుగంత మాట్లాడుతీవి. ఫామ్ హౌస్ కాడ మోకరిల్లి దండం పెట్టి ఎంపీ టికెట్ తెచ్చుకుంటే మా నారకల్లో పోటీ చేసి అప్పుడు మళ్ళీ దొంగ అఫిడవిట్ పెడుతుంది. నీవు ఈరోజు నీ చదువు స్థాయిని కూడా మరిచి విజ్ఞతను కోల్పోయి ముఖ్యమంత్రిని, పార్టీని అరే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు తట్టుకుంటాం మేము కూడా. రీజనబుల్ క్రిటిసిజాన్ని ఎవరు కూడా కాదనరు. కానీ అసర్ధర్మంగా, అనాలోచితంగా ఏది పడితే అది కల్వకుంట్ల కుటుంబం ఏ కాగితం ఇస్తే ఆ కాగితాన్ని మీడియా ముందర కూర్చొని చదివి ఐపీఎస్ ఉంటే కూడా రోజు పేపర్లలో కనబడకపోతుంటే, కానీ ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబానికి సేవ చేస్తే రోజు పేపర్లో కనబడతానటువంటి సంకుచిత ఆలోచనతో నువ్వు చేస్తున్న ప్రయత్నం మంచిది కాదు అని హెచ్చరిస్తూ మొన్న కారు బుల్లెట్ ప్రూఫ్ కారు తీసిర్రు, గన్మెన్లను తీసిర్రు అని దాని మీద కూడా నానా రకాల శ్రీధర్ బాబు భార్య ఉంది, నా భార్యకి ఇట్లా అయింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసినావు. స్టేట్ లెవెల్ సెక్యూరిటీ వింగ్ అనేది 6 నెలలకో ఏడాదికో ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ రివ్యూ మీటింగ్లో ఎవరికి తీసేయాలి, ఎవరికి ఉంచాలి, ఎవరికి పెంచాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం ప్రకారము జరిగినటువంటి